హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు నెట్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. హైట్ 14 ఇంచెస్, విడ్త్ 9.5 ప్లస్ 2, 11.5, షోల్డర్ వచ్చి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా నేను ముందుగా పేపర్ పైన మార్కింగ్ చేసుకుంటాను. హైట్ విడ్త్ ఫస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాక్స్ లాగా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 6.5, ఎక్కడైతే 6.5 కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి ఆర్మ్ స్టార్ట్ అవుతుంది. ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ క్రాస్. ఈ విధంగా రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సాటిన్ క్లాత్, నెట్ క్లాత్, 2 క్లాత్లతోటి స్టిచ్ వేస్తున్నాను. లైనింగ్ క్లాత్ వేయట్లేదు కాబట్టి నేను అందుకోసమనే పేపర్ కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు లైనింగ్ వేస్తారు అనుకుంటే ముందు లైనింగ్ పైన డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 2 లైన్స్ నడుము కొలత తీసుకొని 2 లైన్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక మనం ఫ్లీట్స్ అనేది పెడతాం కదా ఫ్రెండ్స్. 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 5 ఇంచెస్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ సైడ్ మనకు ఫ్లీట్ వస్తుంది కదా, ఆ ఫ్లీట్ సైడ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. చూడడానికి మనకు హార్ట్ షేప్లో వస్తుంది. అక్కడి నుంచి పై వైపు 1.5 ఇంచ్. తర్వాత నెక్ సైడ్, నెక్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. దానికి కింది భాగంలో ఈ విధంగా రౌండ్ షేప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ అండి, నేను న్యూస్ పేపర్ పైన చెప్తున్నాను, సరిగ్గా నాకే కనిపించట్లేదు. మీరు అడ్జస్ట్ అవ్వాలని కోరుచున్నాను. నెక్స్ట్ టైం మాత్రం వైట్ పేపర్ పైన డ్రా చేయడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నేను నెట్ క్లాత్ అనేది కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి నెక్. తర్వాత మనం నెట్ క్లాత్ ఎంతవరకు వస్తుందో ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనం హార్ట్ షేప్లో మనం ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేసాం కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కింది భాగం మాత్రం సాటిన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సాటిన్ పైన మళ్ళీ నెట్ క్లాత్ వస్తుంది. పై భాగం మాత్రం ఓపెన్, అంటే ఓన్లీ నెట్ క్లాత్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత కింది నుంచి 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మధ్య ప్లేస్ నుంచి మిడిల్ నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసి నెక్ మనం ఇందాక డ్రా చేసాం కదా ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ 2 ఇంచెస్ అక్కడి వరకు ఈ విధంగా క్రాస్గా కట్ చేయాలి. చూస్తే మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. తర్వాత మనం కింద 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, పేపర్ అనేది కట్ చేసుకోవాలి. ఆ పేపర్ ఎంత సైజు ఉందో, అంటే మీన్స్ కింది భాగము 5 ఇంచెస్ సాటిన్ క్లాత్ తీసుకోవాలి. దానిపై నుంచి నెట్ క్లాత్ కూడా వస్తుంది. పైన మాత్రం ఓపెన్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ వచ్చేసి 8+2, మజిల్ రౌండ్ వచ్చేసి 6.5, డౌన్ రౌండ్ వచ్చేసి 5.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో డ్రా చేసుకోవాలి. నేను పఫ్ స్లీవ్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. పై భాగంలో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసి మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో దాంట్లో కలిపేసేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత టక్స్ ఇవ్వాలి. మనం మిడిల్లో ఒక టక్, ఆర్మ్ జాయింట్లో ఒక టక్ ఇచ్చిన తర్వాత ఆర్మ్ లోత్ అనేది ఈ విధంగా మనం 1/2 ఇంచ్ వరకు డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రాసుకోవాలి. బ్యాక్ కూడా ఇదే విధంగా నెట్ క్లాత్ అనేది కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ నేను నెట్ క్లాత్ కట్ చేసుకున్నాను. కింది పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పు, 6 ఇంచెస్ పొడవు, డబుల్ క్లాత్ ఉంది ఫ్రెండ్స్ సాటిన్. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి మిడిల్ పార్ట్ ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, హార్ట్ షేప్లో ప్రిన్సెస్ కట్, అది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం సాటిన్ కాబట్టి సాగుతుంది బట్ట, సాగకుండా మనము మధ్యలో ఒక పిన్ అనేది పెట్టేసి ఏ విధంగా అయితే కట్ చేసామో 1/2 ఇంచ్ విడత వదులుకుంటూ ఈ విధంగా మనం హార్ట్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా. తర్వాత దానిపైన నెట్ క్లాత్ వేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన చెస్ట్ ప్లేస్లో ఫ్రెండ్స్ సో ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత నెట్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ముందు కింది భాగము అటాచ్ చేసుకోవాలి, తర్వాత పై భాగం ఈ విధంగా ఆర్మ్ షేప్లో రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి ఫ్రెండ్స్. మనము నెట్ అనేది తర్వాత వేస్తున్నాము. ఎక్కడ ముడతలు లేకుండా బుగ్గలాగా రాకుండా సెట్ చేసుకోవాలి.
అలా అనిపిస్తే మీకు కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి. మనం ఇందాక స్టిచ్ వేసాం కదా, దానిపై నుంచి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. వేస్తే నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా ప్రెస్ అయిన తర్వాత ఈ విధంగా వెనుక భాగం నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేయాలి. ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం, ఇప్పుడు తర్వాత ఒక పావు ఇంచు విడత వదులుతూ మళ్ళీ వేయడం వల్ల స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది, క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది. ఈ విధంగా పావించి విడతతో మళ్ళీ ఇందాక కుట్టినట్టుగానే దానిపై నుంచి మళ్ళీ స్టిచ్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి, నీట్గా ప్రెస్ అయిపోతుంది ఫినిషింగ్ కోసం. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలి నెక్ పైపింగ్ చేయడానికి. ఈ విధంగా నెక్ క్లాత్ తీసుకున్న తర్వాత షైనింగ్ క్లాత్ షైనింగ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చూస్తూ జాయింట్ అనేది జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత నెక్కి అటాచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్, పావించి విడతతో వదులుతూ రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. మధ్యలో జాయింట్ ఉండాలి, జాయింట్ పైనుంచే ఫోల్డ్ చేయాలి, మనకు స్టిఫ్గా వస్తుంది. నెట్ క్లాత్ కాబట్టి మనం ఫోల్డింగ్ పైన స్టిచ్ రావాలి ఫ్రెండ్స్. పక్కన వస్తే పైపింగ్ అనేది అంత నీట్గా కనిపించదు. మనకు జాయింట్ పైనే వచ్చేటట్టుగా స్టిచ్ నీట్గా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. డబుల్ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేశాను. ముందుగా నడుము స్టిచ్ పావించి వదులుతూ నడుము అనేది స్టిచ్ వేస్తూ వచ్చాను. తర్వాత పై భాగంలో కూడా స్టిచ్ అనేది వేయాలి ఫ్రెండ్స్. నీట్గా ప్రెస్ అయిపోతుంది. సాటిన్ కాబట్టి మనకు కాటన్ అంత కంఫర్ట్గా ఉండదు. మనం అందుకే డబుల్ స్టిచ్ వేస్తే ప్రెస్ అయిపోతుంది, నీట్గా ప్రెస్ అయిపోతుంది, కుట్టడానికి ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత చూడడానికి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ పూర్తయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి కింది పార్ట్ కింద సపరేట్గా 4 సైడ్స్ స్టిచ్ అనేది వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కింది పార్ట్ ఈ విధంగా 4 సైడ్స్ స్టిచ్ అనేది వేసి లాక్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని లోపలికి మడిచి కుట్టాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాటిన్ కింద ఉంది, లైనింగ్ లేదు కాబట్టి మనకు సాటిన్ క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది. కొంచెం చూస్తూ మీరు సెట్ చేస్తూ కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. నేను పై భాగాన ఒక 2 టైమ్స్ మడిచాను, కింది భాగంలో మాత్రం నడుం పట్టి వేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకోవాలి. పై భాగము 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి, కింది భాగము నడుం పట్టి వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్, నేను క్రాస్ ముక్కలు తీసుకున్నాను, కట్ చేసి వన్ సైడ్ కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉంది, నెక్కి రౌండ్ షేప్లో అక్కడ కొద్దిగా ఈ విధంగా ఒక పావు ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో రావాలి. అక్కడ నుంచి నెక్ క్లాత్కి మనకు సపోర్ట్ లేదు ఫ్రెండ్స్, మీరే అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. టక్స్ అనేది ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం స్టిచ్ వేసాం కదా, అది కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా లోపలికి మడిచేసి పైపింగ్ అనేది నీట్గా వచ్చేటట్టుగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. పైపింగ్ అంటే క్లాత్ పైన పడాలి ఫ్రెండ్స్. స్టిచ్ నార్మల్ వాటికైతే క్లాత్ పైన పడొద్దు పైపింగ్కి. ఈ సాటిన్ కదా నీట్గా రావట్లేదు ఫ్రెండ్స్ పైపింగ్ అనేది, అందుకే నేను జాయింట్ పైన వచ్చేటట్టుగా స్టిచ్ వేస్తూ వచ్చాను. అదేవిధంగా మరో ప్రక్కన కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా
ఒక పావు ఇంచ్ వరకు ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ కార్నర్కి. ఆ విధంగా ఫోల్డ్ చేయడం వలన మనకు కార్నర్ అనేది నీట్గా టర్న్ అవుతుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. తర్వాత కట్ చేసి అక్కడక్కడ టక్స్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత ఫోల్డ్ చేసి జాయింట్ మధ్యలో పెట్టేసి పైభాగం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం పైపింగ్ అనేది వేస్తూ రావాలి. నీట్గా రావాలి ఫ్రెండ్స్, మనకు ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత కట్ చేసి ఇప్పుడు మనం నడుం భాగం రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కదలకుండా ఆల్ పిన్స్ పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టేసి కింది భాగము ఈ విధంగా సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేయాలి. కార్నర్ అనేది ఊడిపోకుండా ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. మరో ప్రక్కన కూడా అదేవిధంగా ఇటు కార్నర్ నుంచి మధ్య కార్నర్ వరకు చూస్తూ ఈ విధంగా సెట్ చేస్తూ కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసి కింది భాగం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రెండ్స్ వేసేటప్పుడు ఒకసారి గమనించాలి కింద క్లాత్ ఉందా లేదా. కింద హాఫ్ ఇంచ్ అంటే పావు ఇంచు కంటే ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్. మనకు మధ్య పార్ట్ ఈ విధంగా పట్టుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. మనం ముక్స్ పట్టి కాజాపట్టి రెడీ చేసుకోవాలి కదా, అందుకే ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి వేయాలి ఫ్రెండ్స్. నేను కాజాపట్టి వేస్తున్నాను. 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను. పైన హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేశాను, కింద కూడా హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేసి ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి కాజాపట్టి అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచి కాజాపట్టి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టికి నేను 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా నేను సింగిల్గానే వేస్తున్నాను ఫ్రెండ్స్. డబుల్ క్లాత్ వేయడం వల్ల కొంచెం లావ్ అనిపిస్తుంది, అందుకే నేను సింగిల్గా వేస్తున్నాను. ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసి ఈ విధంగా టర్న్ చేసి 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి సన్నగా రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్ క్లియర్గా కనిపిస్తుంది. మరి లావ్ ఉంటే కూడా బాగుండదు. సన్నగా వచ్చేటట్టుగా కార్నర్స్ అనేది లేవకుండా లోపలికి మడిచేసి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి ఈ విధంగా ఉక్స్ పట్టి అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని 3.5 ఇంచ్ వరకు ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లీట్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా ఫ్లీట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ పఫ్ హ్యాండ్స్ కదా, 3 ఇంచెస్ వదిలేసి వదిలేసిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా సన్నగా ఒక పావు ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ఫ్లీట్స్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా ఫ్లీట్స్ అనేది మనం మార్కింగ్ చేసాం కదా 3 ఇంచెస్ వరకు, అక్కడి వరకు స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మనం క్లాత్ తీసుకున్నాం కదా 3 ఇంచెస్ వెడల్పు 6 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి కుట్టి తర్వాత జాయింట్ మధ్యలో పెట్టేసి పైభాగంను ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కింది పట్టి రెడీ చేసుకోవాలి. మరో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ వేయాలి. 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేయాలి. తర్వాత పావు ఇంచు ఈ విధంగా ఫ్లీట్స్ అనేది వేస్తూ రావాలి. తర్వాత సాటిన్ క్లాత్ తీసుకున్నాం కదా 3 ఇంచెస్ వెడల్పు, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసి కింది భాగం నుంచి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఆ కింది నుంచి పైకి క్లాత్ని ఫోల్డ్ చేసి జాయింట్ మధ్యలో పెట్టేసి జాయింట్ పైన ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ 2 వైపులా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పఫ్ పెట్టాలి ఫ్రెండ్స్. పఫ్ షోల్డర్ జాయింట్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సెట్ చేస్తూ మనకు ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి వరకు స్ట్రెయిట్గా కుట్టుకుంటూ అంటే ఆర్మ్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత సన్నగా ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో చిన్నగా ఈ విధంగా ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ వచ్చాను. ఎక్కడైతే మార్కింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ మార్కింగ్ లోపలే వచ్చేటట్టుగా చూస్తూ రావాలి.
ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ అనేది చెక్ చేసుకోవాలి. మనకు సరిపోతుందా, క్లాత్ ఏమైనా ఎక్కువగా ఉందా. సరిపోతుంది అంటే అక్కడికి స్టాప్ చేసేసి ఆర్మ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చూడడానికి ఈ విధంగా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ నడుము అనేది జాయిన్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నడుము 7.5 మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ మార్కింగ్ పైన కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 5.5 దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనం స్టిచ్ వేయాలి. తర్వాత షోల్డర్ మధ్య ప్లేస్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఫ్లీట్స్ అనేది ఆర్మ్ షేప్లో స్టిచ్ వేస్తూ సేమ్ అదే విధంగా ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి ఫ్లీట్స్ అనేది సన్నగా పెట్టుకుంటూ రావాలి. ఫ్లీట్స్ అనేది ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సన్నగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మనం నెట్ క్లాత్తో స్టిచ్ వేస్తున్నాం ఫ్రెండ్స్, జాగ్రత్తగా వేయాలి, అది స్కిప్ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఫ్లీట్స్ అనేది మనం మార్కింగ్ చేసాం కదా అక్కడి వరకు వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకు సరిపోతుందా, క్లాత్ ఏమైనా ఎక్కువ ఉందా. సరిపోతుంది అంటే స్టిచ్ అనేది ఆర్మ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత షోల్డర్ మధ్య ప్లేస్లో పట్టుకుంటూ మనం మార్కింగ్ చేసాం కదా నడుము 7.5, అక్కడ నుంచి మనం మార్కింగ్ చేసిన విధంగా దానిపైన స్టిచ్ అనేది వేస్తూ రావాలి. హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 5.5 ఈ విధంగా స్టిచ్ వేయాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.